అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి పులే గారి జయంతి సందర్భంగా ఆమె చేసిన గొప్ప సేవలను స్మరించుకుందాం. కుల మతాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన మహాత్మురాలు ఆమె. ప్రధానంగా నిమ్న వర్గాల మరియు మహిళల హక్కుల కోసం, వారి విద్య కోసం పోరాటం చేశారు. 1848లో తన భర్త జ్యోతిరావు పులేతో కలిసి బహుజనుల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించారు. ఆనాడు ఉన్నత అగ్రవర్ణాలకు ఈ పాఠశాలను ప్రారంభించడం ఇష్టం ఉండేది కాదు. దాంతో వారు వేధింపులకు, దాడులకు దిగేవారు. ఆమె పాఠశాలకు వెళ్లే దారిలో ఆమెపై బురద జల్లడం, రాళ్లు విసరడం, అసభ్యకరమైన పదజాలం వాడడం లాంటివి చేసేవారు. కానీ ఆమె దేనికి స్పందించకుండా ధైర్యంగా తన పని తాను చేసుకునేవారు. స్త్రీలను చైతన్యపరచడానికి మహిళా సేవా మండల్ అనే మహిళా సంఘాన్ని ప్రారంభించారు. తన భర్త జ్యోతిరావుతో కలిసి సత్యశోధక్ సమాజ్ను స్థాపించి సమానత్వం కోసం పోరాడారు. 1896 మరియు 7లో సంభవించిన తీవ్ర కరువు మరియు ప్లేగు వ్యాధి ఆ రోజు మహారాష్ట్రలో జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. ప్రజలు భయాందోళనలతో అడవుల్లోకి పారిపోయేవారు. అలాంటి పరిస్థితులలో ఆమె పేదల కోసం జోలీ పట్టి విరాళాలు సేకరించి వారికి ఇచ్చేవారు. అలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో కూడా నిరాశ్రయులైన వారికి ఆశ్రయాన్ని కల్పించి భోజనాలు పెట్టేవారు. ప్లేగు వ్యాధి సోకిన చిన్నారుల కోసం వైద్య శిబిరాలు నిర్వహించి స్వయంగా ఆ చిన్నారులకు తానే భుజంపై వేసుకొని చికిత్సను అందించేవారు. దురదృష్టవశాత్తు మార్చి 10, 1897లో ఆమె ప్లేగు వ్యాధి సోకి మరణించారు. ప్రభుత్వం ఆమె చేసిన సేవలను గుర్తించి ఆమె జయంతి రోజున మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా మరియు మహిళా విద్యా దినోత్సవంగా ప్రకటించింది. చివరగా మనం ఆమె జీవితం నుండి స్ఫూర్తి పొందాల్సిన విషయాలు: సౌకర్యం ఉన్న చోట కాదు, అవసరం ఉన్న చోట నిలబడడం, మార్పు కోసం ధైర్యంగా ఆలోచించడం, విలువలకి కట్టుబడి ఉండడం, సామాజిక మార్పు కోసం వ్యక్తిగత బాధ్యత తీసుకోవడం. ఆమె ఆలోచనలు మన జీవితంలో ఆచరించడమే మనం సావిత్రిబాయి పులే గారికి అర్పించే నిజమైన నివాళి. ధన్యవాదాలు.